అందించే యాప్ను, ఇవ్వాలి రైతులకు సరిపడా యూరియాను, ఇవ్వాలి రైతులకు సరిపడా యూరియాను, ఇవ్వాలి రైతులకు సరిపడా యూరియాను. రద్దు చేయాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నశించాలి రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. రద్దు చేయాలి రైతులకు యూరియా అందించే యాప్ను, రద్దు చేయాలి రైతులకు యూరియా అందించే యాప్ను. సంఘం తరఫున మండల వ్యాప్తంగా ప్రచారం చేశాం, రమ్మని కోరాం. కొంతమంది రైతులు ఎన్ని పనులు ఉన్నా కూడా వచ్చారు. వారందరూ కూడా రైతు సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తారు. రద్దు చేయాలి రైతులకు యూరియా అందించే యాప్ను, రద్దు చేయాలి, రద్దు చేయాలి రైతులకు యూరియా అందించే యాప్ను, రద్దు చేయాలి, రద్దు చేయాలి రైతులకు సరిపడా యూరియాను, ఇవ్వాలి రైతులకు సరిపడా యూరియాను, ప్రతి రైతుకు సరిపడా యూరియా ఇవ్వాలి, ప్రతి రైతుకు సరిపడా యూరియా ఇవ్వాలి, ప్రతి రైతుకు సరిపడా యూరియా ఇవ్వాలి. రద్దు చేయాలి రైతులకు యూరియా అందించే యాప్ను, రద్దు చేయాలి రైతులకు యూరియా అందించే యాప్ను. యూరియా కోసం పోతే అయ్యే కార్డు మెదిద్దాం, యాప్ వచ్చేస్తున్నారు. యాప్ ఏంటంటే ఆధార్ నెంబర్ కొడితే రైతులకి యూరియా తగ్గించాలనే ఆలోచనతోనే మొన్న పంటకి కార్డు సిస్టమ్ పెట్టారు. కార్డులో ఎకరాలు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు రాసి ఎకరాకి 3 కట్టలు లెక్కన ఇస్తున్నారు. అంతే కదా మేడం, ఇస్తున్నారు. దానికి అలవాటు పడిన రైతులు ఆ 3 కట్టలు యూరియా అందించే యాప్ను ఇవ్వాలి, రైతులకు సరిపడా యూరియాను. మళ్ళీ 45 కేజీలు, దాంట్లో మళ్ళీ పర్సంటేజ్ లేదు. అది ఇప్పుడు మాకు ఇంత ముందు కట్ట యూరియా చల్లితే అమిత రంగు వచ్చేది, ఇప్పుడు అసలు కట్ట యూరియా చల్లితే ఏమనుకోవడం. రైతులు రోడ్డుకి ఎక్కారంటే వాళ్ళకేం చాలా పని లేకనో లేకపోతే ఇంటికాడ పని లేకనో కాదు, అనివార్యం అయ్యి వ్యవసాయం సాగు చేసుకునేదానికి యూరియా అనేది చాలా కీలకమయ్యి యూరియాని అందించలేక ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విఫలమైన దరిమిలా రైతులు రోడ్డుకి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక రైతు వ్యతిరేక విధానాలు, ఈ దేశంలో ఆర్థిక విధానాలు అవలంబిస్తున్నటువంటి విధానాల వలన వ్యవసాయం సంక్షోభంలోకి పోయి రైతుకు అందించాల్సినటువంటి యూరియాను కూడా అందించాలని క్షీణదశకు వచ్చినటువంటి ప్రభుత్వ వైఫల్యానికి ఇది నిదర్శనం. ఎందుకంటే ప్రతిదీ కూడా యూరియా ఎందుకు రాలేదు అని అంటే, ఆడాడో పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి అమెరికా ఇరాన్ యుద్ధం బూసిగా చూపిస్తుంది. పెట్రోల్ ధరలు పెంచింది, డీజిల్ ధరలు పెంచింది, గ్యాస్ ధరలు పెంచింది, అన్ని ధరలు పెంచుతూ ఉంది. ఆడాడో యుద్ధం జరిగితే మన చేలో యూరియా వేసుకునేదానికి యూరియా లేదని కుంటి సాగులు చెప్తా ఉంది. మన దేశంలో 2014 నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క ఫ్యాక్టరీ కూడా యూరియా ఫ్యాక్టరీ కొత్తది స్థాపించలా. కొత్తది స్థాపించకపోగా ఉన్న యూరియా ఫ్యాక్టరీలు అన్నీ కూడా మూతపడే విధంగా ఈ ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. మన దేశం పూర్తిగా వ్యవసాయక దేశం. మన పేరు వస్తుంది, మన ఖాతా నెంబర్ వస్తుంది, మన భూమి వివరాలు వస్తాయి. ఆ భూమి వివరాల్లోనే ఎన్ని కట్ల యూరియా వస్తుంది, ఎన్ని కట్టలు డిఏపి వస్తుంది అనేది దాని మీద జనరేట్ అయి ఉంటుంది. అది ఆ గ్రామంలో కరెంట్ లేకపోయినా, ఆ గ్రామంలో నెట్ లేకపోయినా కూడా ఆ రైతు పరిస్థితి ఆ రోజు అంతే. ఆ రోజు ఓటీపీ రావాలా, ఓటీపీ వస్తే జనరేట్ కావాలా, ఇవన్నీ కూడా చాలా ప్రాసెస్ ఉంది, క్లరికల్ ఎర్రర్స్ ఉన్నాయి. ఇవన్నీ చేయకుండా ఆన్లైన్ ఉదాహరణకి మన ఎడలూరు మండలంలో 23,000 ఎకరాలు సాగు ఉంది, వరి సాగు. మనకి 9,000 ఎకరాలే మన ఎంఆర్ ఆఫీసులో ఆన్లైన్లో ఉన్నాయి. అంటే 14,000 ఎకరాలు శివాయి భూములు అయితేనేమి, చుక్కల భూములు అయితేనేమి, 22A నిషేధిత చట్టంలో ఉన్నటువంటి లిస్టులో ఉన్నటువంటి భూములు అయితేనేమి ఇంకా 14,000 ఎకరాలు ఉన్నాయి. ఎక్కడా కూడా కొంతమంది రైతులు ఉన్నారు ఒరిజినల్ పట్టాలు మన రీసర్వేలో ప్రభుత్వ భూమి కింద వేస్తున్నారు. ఆ ప్రభుత్వం భూమిలోంచి తీసేసే దానికోసంగా సంవత్సరం నుంచి వాళ్ళు కష్టాలు పడుతూ ఉన్నారు. అదేవిధంగా చుక్కల భూములు ఉన్నాయి. చుక్కల భూముల్లోంచి వాళ్ళ 22A ఉన్నటువంటి భూములు తీసేసుకొని వాళ్ళు పట్టాలు తెచ్చుకునే దానికోసంగా గత 5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంలో ఫైట్ చేశారు. ఈ ప్రభుత్వంలో కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 2024లో ఎలక్షన్లో చెప్పింది ఏంటంటే, మేము అధికారంలోకి రాగానే చుక్కల భూముల సమస్యలు పరిష్కారం చేస్తాం అని చెప్పారు. చుక్కల భూముల సమస్య అనేది చుక్కల భూములు అనే పదవి ఎత్తుకోవడంలా, అదేమనంటే 22Aలోంచి అన్ని లిస్టులు తీసేస్తామని చెప్తా ఉన్నారు. పేరుకే నోటి మాటలతో చెప్తున్నారు కానీ కార్యాచరణ శూన్యం. రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని ప్రక్షాళన చేయకుండా రైతుకి ఆన్లైన్ కావు, రెవెన్యూ వ్యవస్థ అనేది తెల్లేనుగు. ఆ రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లోపాలను ముందు చక్కదిద్ది యాప్ను సక్రంగా పెట్టి అప్పుడు తీసుకొచ్చి ఉంటే రైతులు ఏదైనా ఆమోదించిన వాళ్ళు కానీ
ఇప్పుడు ఒక ఉదాహరణకు మొన్న ఒక సొసైటీ కాడ ఒక 2 గంటల సేపు కూర్చున్నా. ఒక రైతు వచ్చి ఆధార్ కార్డు చూపించాడు. ఆయనకు ఆధార్ కార్డు ఓపెన్ అయితే పేరు ఉంది, ఖాతా నెంబర్ ఉంది. భూమి చూపించడంలా, యూరియా కట్టలు చూపించడంలా. ఇంకొక రైతు వచ్చాడు, ఆయన ఆధార్ కార్డు ఎంటర్ చేస్తే భూమి చూపిస్తుంది, ఖాతా నెంబర్ చూపిస్తుంది, యూరియా కట్టలు చూపించడంలా. ఇంకొక రైతు వచ్చాడు, ఆయన ఆధార్ ఎంటర్ చేస్తే భూమి చూపిస్తుంది, ఖాతా నెంబర్ చూపిస్తుంది, యూరియా కట్టలు కూడా చూపిస్తున్నాయి. ఓటీపీ వస్తే ఓటీపీ తీసుకోవటం వల్ల ఈ విధంగా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అందుకని రైతులకి ఈ ఒక్క నెల లోపల కానీ వాళ్ళు తెలుసుకున్నటువంటి వాళ్ళ కోటా ప్రకారం కానీ ఎరువులు వేసుకోలేకపోతే పంట క్షీణించిపోద్ది. పంట తగ్గుదల వచ్చిన తర్వాత, పంట తగ్గిన తర్వాత రైతు తెచ్చుకున్నటువంటి అప్పులు కానీ, రైతు కట్టాల్సినటువంటి కవులు కానీ ఎటువంటి పరిస్థితులు కూడా కట్టలేకపోతారు. కాబట్టి